సో డాక్టర్ గారు, డయాలిసిస్ పేషెంట్స్ అంటేనే ఆబ్వియస్‌లీ ఫినాన్షియల్లీ చాలా స్ట్రగుల్ చేసి చాలా చూసుంటారు. అవును. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఆ ట్రీట్మెంట్‌కి అఫోర్డబుల్ పెట్టుకొని అన్నీ చూసుకొని చేసుకోవాలి. సో మరి మన చిరంజీవి హాస్పిటల్స్‌లో ఈ డయాలిసిస్ పేషెంట్స్‌కి సంబంధించి ఈ ఏబీ ఫిస్టులా బేస్ చేసుకున్న ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైసెస్‌కే మీరు ట్రీట్మెంట్స్ అందిస్తున్నారనేది అందరికీ తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటున్నారు. దాని గురించి ఇంకొంచెం వివరంగా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అవునమ్మా. ఈ ఫిస్టులా పేషెంట్స్ అంటే డయాలిసిస్ పేషెంట్స్ అంటేనే వాళ్ళు చాలా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతుంటారు. అవును. సో, మేము గూడా చాలా దగ్గరగా చూస్తున్నాం వాళ్ళని. సో, అవును. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న పేషెంట్స్‌కి మన చిరంజీవి హాస్పిటల్‌లో ఈ ఏవి ఫిస్టులా సర్జరీ అనేది పూర్తిగా ఉచితం. ఎవరిలో అయితే వైట్ కార్డ్‌లో ఉందో వాళ్ళకి ఉచితంగా చేస్తున్నాము. హ్మ్. సో, దీంతో పాటు ఫిస్టులోప్లాస్టీ అనేది కూడా చాలా తక్కువ ఖర్చు. అసలు ఓన్లీ వాళ్ళ పనిముట్లు ఏదైతే ఖర్చుందో, హ్మ్. ఓన్లీ ఆ పనిముట్ల ఖర్చుతోనే చేస్తున్నాం. మిగతా ఆపరేషన్ అంతా ఉచితంగా చేయటం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా మనం చిరంజీవి హాస్పిటల్‌లో ఈ కిడ్నీ పేషెంట్స్‌కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే హ్మ్. చాలా ఉచితమైన సర్జరీస్ చేయటం అనేదే నేను ఎప్పటినుంచో పెట్టుకున్న ఒక థీమ్. సో, చాలా మందికి ఇవన్నీ ఉచితంగానే మనం చేయడం అనేది జరుగుతుందమ్మా. ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నోళ్ళకి కూడా ఉచితంగా కూడా చేస్తున్నాం మనం కంప్లీట్‌గా.